యశోద ఆసుపత్రి యాజమాన్యం అనాథలకు సామూహిక వివాహాలను జరిపించి తన సేవా గుణాన్ని చాటుకుంది. సికింద్రాబాద్లో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పాతురి సుధాకర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పెళ్లి వేడుకలో హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. యశోద ఆసుపత్రి యాజమాన్యం గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిందని మంత్రి పోచారం ప్రశంసించారు. యశోద గ్రూప్ ను అభినందించారు. దంపతుల తలంబ్రాల వేడుక చూడండి, ఇంపు మీర ఈడు జోడు కూడిక చూడండి. దంపతుల తలంబ్రాల వేడుక చూడండి, ఇంపు మీర ఈడు జోడు కూడిక చూడండి. తలపైన మెరిసేటి తలంబ్రాలంటే దేవుళ్ళ దీవెనలండి. దంపతుల తలంబ్రాల వేడుక చూడండి, ఇంపు మీర ఈడు జోడు చూడండి. తలంబ్రాల వేడుక చూడండి, తలంబ్రాల వేడుక చూడండి. ఇది మహత్తరమైనటువంటి ఘట్టం, మంచి కార్యక్రమం, మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. చాలా సంస్థలు ఉన్నాయి దేశంలో, కానీ మనసున్నటువంటి వ్యక్తులు యశోద సంస్థ వాళ్ళు. రవీంద్రరావు గారు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ఈనాడు పెళ్లికి వచ్చినటువంటి బాలబాలికలను ఒక్కడిగా చేసి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లు, నారాయణరావు గారు, లింగయ్య గారు, విజయ్ కుమార్ గారు తన సొంతంగా కన్యాదానం చేయడం అనేది మరో గొప్ప విషయం. ఆసుపత్రి యాజమాన్యం ఇలా హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి ఆర్ఫన్స్ పిల్లలను గుర్తించి వారికి ఎవరు లేకపోయినప్పటికీ కూడా మా యాజమాన్యం మీకు అండగా ఉంటుందని వారిని ఆదరించి ఇలా వారికి లగ్నం చేయడం అనేటువంటిది ఎంతో ముదాహమైనటువంటి ఒక విషయం. ఇది మహోన్నతమైనటువంటి ఒక లగ్నం కాబట్టి మేము ఇచ్చేసి వారిని ఆశీర్వదించడం జరిగింది. మరి ప్రపంచంలో ఎవరు కూడా ఇంత మరి దయాహృదయంతో ఉండరు. నిజంగా మరి అలా యశోద హాస్పిటల్ యాజమాన్య వాళ్ళు మరి ఇలాంటి మంచి కార్యానికి మరి అలా వాళ్ళు శ్రీకారం చుట్టడం అనేది మరి 10 మందికి నిజంగా ఇది ఆదర్శవంతంగా ఉంటుంది. నిజంగా అర్పనేజ్ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇలా పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు జాబులు ఇచ్చి వాళ్ళ జీవితాంతం మేము వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు మరి ఏ లోటు రాకుండా చూసుకుంటామని చెప్తున్న మరి యశోద సంస్థల యాజమాన్యం వారందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నా.